లెట్స్ గో టు ద వర్డ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం ద వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచన వాక్యము. ద వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచన వాక్యము. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, నెమ్మదిగా ఆలకించండి. వాక్యం వస్తే నీకు ప్రవచనం వచ్చినట్లే. వాక్యం వస్తే దేవుడు నీ పైన దేన్నో పలికినట్టే లెక్క. గుర్తుంచుకోవాలా, వాక్యం చెప్పిందా అది నువ్వే. ఎవరు ఎందరూ కాదన్నా, పరిస్థితులు ఎంత కాదన్నా అది నువ్వే. కానీ ఎప్పుడు నువ్వు అవుతావంటే, తప్పక ఆ వాక్యంలో నిలిస్తేనే నువ్వు అవుతావు. నువ్వవ్వడానికి, ఆ వాక్యం చెప్పినది నీకు ప్రవచనం అవ్వడానికి నీ వంతుగా నువ్వు చేయాల్సింది కొంత ఉంటుంది. వాక్యము ప్రవచనము నీ వద్దకొచ్చింది, అది నువ్వే. ఎలాగంటే, నువ్వు పైవాడుగానే ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు. వాక్యం వచ్చిందా అది నీకు ప్రవచనం అవుతుంది. కానీ నువ్వు ఎప్పుడు పైవాడిగానే ఉంటావా? ఉండవు. ఎప్పుడైతే వాక్యమును చేస్తావో, వెన్ యూ హ్యావ్ ద ఒబీడియన్స్ టు ద వర్డ్, ఎప్పుడైతే వాక్యానికి విధేయత చూపిస్తావో, అప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో ప్రవచనమై నెరవేరడం ప్రారంభిస్తుంది. గుర్తించండి, కొన్నిసార్లు అంటాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. అంటే ఆ పరిస్థితిలో ప్రవచనం ఏమిటంటే, నువ్వు ధైర్యంగా ఉండు అని, నేను చూసుకుంటాను అని. అక్కడ నువ్వు ధైర్యంగా లేకుండా గలిబిలి పడుతున్నావు అనుకోండి, ఇప్పుడు ఈ ప్రవచనం నెరవేరుతుందా? నెరవేరదు. నీవు అనేకులకు ఇచ్చువాడిగా ఉంటావు కానీ పుచ్చుకొని వాడిగా ఉండవు అని ఉంటుంది. ఇది ప్రవచనం మనకు. మరి అనేకులకు ఇచ్చువారిగానే ఉంటామా? లేదు, అప్పుడప్పుడు నెరవేరదు. అది ఎందుకనే నెరవేరదంటే, ఆ వాక్యానికి మనము విధేయత చూపనప్పుడు, ఆ వాక్యానికి లోబడనప్పుడు, ఆ వాక్యం ఏం చెప్పిందో అది చేయనప్పుడు, ఆ వాక్యం అంటే వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ మే నాట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. అది ప్రవచనమే, అది దేవుని వాక్కులాగా మనకు వచ్చింది, అయినా అది మన జీవితంలో జరుగుతున్నట్లుగా అనిపించదు. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నా. కొందరు అనుకుంటారు, వాక్యం చెప్పింది కదా, నేను తీసుకున్నాను, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఓకే, అది నీదే, ఇది నీదే. బట్ ద వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ, there is a lot more chance you miss that prophecy fulfillment in your life. హిజ్కియాకి వచ్చింది, నువ్వు చనిపోతావని ప్రాఫెసీ. వెంటనే గోడ వైపు తిరిగి ప్రవక్త ప్రవచించే 2 నిమిషాలు కూడా కాలేదు, ఇంకా గడప దాటక ముందే మార్చుకుంటున్నాడు ప్రవచనాన్ని. ఎలా తెలుసుకున్నాడు? పశ్చాత్తాపడి, పొరపాటు అయింది నాయన, నేను ఏదో పొరపాటు చేశాను, నన్ను మన్నించు స్వామి అంటానే ఏమంటాడు? లేదు లేదు లేదు, నువ్వు పదాన్ని వెనక్కి మొత్తం నీ ప్రవచనం మార్చిపడే అంటాడు. మరి నా పరువు ఏం కావాలయ్యా? ఊరికే చెప్తావు, మళ్ళీ మార్చుకోమంటావు, నేనేమైపోతాను? నేను చెప్పింది మామూలుగా ప్రాఫిట్లు అనేసరికి ఏమనుకుంటారంటే, చెప్తే జరిగిపోవాలనుకుంటారు. అప్పుడప్పుడు ప్రాఫిట్స్ బలవంతులా, లేక ఆయనను విశ్వసించిన విశ్వాసులు బలవంతులా? ప్రవక్తలు ఊరికి చెప్పే మెసెంజర్స్ అన్నమాట. కానీ వెన్ యూ బిలీవ్ యూ కెన్ చేంజ్ ద ప్రాఫెసీ. చూడు ఏం చెప్తున్నాడు, ప్రార్థించుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు, అడుగుతున్నాడు. అప్పుడు ఏమైంది? పద ఇల్లు మార్చేయి మళ్ళీ అంటాడు. అంటే వెనక్కి తిరిగి వస్తాడు. లేదు లేదు మార్చమంటున్నాడు. మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ను నీకు పొడిగించానని చెప్పమన్నాడు అంటాడు. హీ చేంజ్డ్ హిస్ ప్రాఫెసీ. అంటే తెల్లారితే చనిపోవాల్సిన వ్యక్తి ఇంకా 15 సంవత్సరాలు.
మేబీ 40 సంవత్సరాలప్పుడు ఏమన్నా ఇలా జరిగిందేమో, 60 దాకా బతికాడు మనోడు. సింపుల్, హ్యాపీ కదా. 45 పోకుంటే 60లో పోవడం అంటే హ్యాపీ కదా. పిల్లలు పెళ్ళిళ్ళు ఇల్లు చేసిపోయి ఉంటాడు. గుర్తించాల. కొంతమందికి ఈ గుడ్డి లెక్కలు ఉంటాయి. నాకు వాక్యం వచ్చింది, నెరవేరిపోతుంది. దే రైట్ ఇట్ అండ్ దే డన్ ఇట్. ఎందుకంటే నేను ఇది ముందు చెప్పాలా, ఈ వాక్యం చెప్పే ముందు. నో 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 నో. ఫ్యాన్ కిందికి వస్తానే ఫ్యాన్ గాలి తగులుద్దా? ఎంతమందికి తగులుద్ది? ఇది ఉట్టి ఫ్యాన్ కిందికి స్విచ్ చేయకుండానే. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్స్. ఈ వాక్యం పనిచేయడానికి నువ్వు స్విచ్ నొక్కాలా. ఈ వాక్యం పనిచేయడానికి ఆ వాక్యం ఏం చెప్పిందో అది నీ జీవితంలో జరిగిస్తే తప్ప అది నీ జీవితంలో నెరవేరడం అసంభవం. అందుకే దేవుడి వాళ్ళు ఏమని పిలిపిస్తున్నాడంటే, ఎవ్రీ వర్డ్ ఈజ్ అ ప్రాఫెసీ ఫర్ యూ. నీకు ప్రతి వాక్యము ప్రవచనమే. ఈ బైబిల్లోని దేవుడు మాట్లాడుతూ నువ్వు చదువుకుంటున్నప్పుడు, నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీ కోసం అంటూ దేవుని మాట ప్రవచనం లాగా వస్తుంది. అప్పుడు ఈ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యములో నువ్వు నిలిచి ఆ వాక్యములో పనిచేస్తే, ఆ వాక్యం చెప్పింది నువ్వు చేస్తే, నూరంతర ఫలాన్ని, ఈ వాక్యం యొక్క అతీత అద్భుత సామర్థ్యాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. చూద్దాం, లెట్స్ సీ ద వర్డ్. అసలు మొదటి నుంచి మెల్లిగా ధ్యానిస్తూ వస్తాం. ఈ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకొని ఈ వాక్యాన్ని వినండి. Psalms 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగెను. హల్లెలూయా. చూడండి, వాక్, ద వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ. వాక్యం వచ్చిందంటే ఎలాగా? వాక్కు పలికాడంటే ఎలాగా? ఏమైనాయంట? ఆకాశములు కలిగాయి, నోటి ఊపిరి చేత వారి సర్వ సమూహములు కలిగాయి. అందరు చెప్పండి, వాక్కు చేత సమస్తము కలిగిందనండి గట్టిగా. వాక్కు చేత ఆకాశములు కలిగాయనండి. ఇది ఊరికి అర్థం చేసుకోండి. వాక్యం వచ్చింది, అన్నీ కలిగాయి. ఇక్కడ ఆగిపోతాం అనమాట క్రైస్తవులందరూ. నాకు వాక్కు వచ్చింది, నాకు కలిగిపోతుంది. నో 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 నో. ఇప్పుడు నాకు చెప్తాడు ఒక సేవకుడు వచ్చి, నువ్వు చాలా గొప్పడు అయిపోతావని. అయిపోతానా? నో. భూమి తలకిందులైనా నేను అవ్వను గొప్పవాడిని. ఎప్పుడవుతానంటే ఆ వాక్కులో నేను పని చేసినప్పుడు. వెన్ ఐ రిసీవ్ ద ప్రాఫెసీ, వెన్ ఐ వర్క్ ఆన్ ఇట్, నేను ఎప్పుడైతే విధేయతను, త్యాగమును, ప్రేమను, విశ్వాసమును, ఆనందమును, దేవుని యందలి భయభక్తులను నేను నేర్చుకుంటూ వస్తానో, తర్ఫీదు చెందుతూ ఆ వాక్కు నాలో నెరవేరడానికి తగిన వాతావరణాన్ని నేను సృష్టించుకుంటానో, అప్పుడు ఆ వాక్యం నాలో నెరవేరుతుంది. నా ఆస్తంతా నీదే నాయన అంటాడు నాయన. 2వ తరగతి చదివే పిల్లనికి ఇస్తాడు, ఆస్తి అంతా నీదే పట్టినాయన తీసుకొని. ఆస్తి అంతా వాడిదేనా కాదా? వాడు ఆస్తి అంతా నాదే అని ఊర్లో అందరినీ కొట్టుకుంటా పోతే ఊర్లో వాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి తంతారు. అర్థం చేసుకోండి, వాక్కు వచ్చినప్పుడు అది నాకు ప్రవచనమైంది. ఆ ప్రవచనం నాలో నెరవేరడానికి నేను ఆ వాక్యానికి తగినట్లుగా నా జీవితాన్ని, నా మానసిక స్థితిని, నా విధి విధానాలను, నా మాటలను, నా లక్షణాలను నేను మార్చుకోవాల్సిందే. అన్లెస్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్, దిస్ ప్రాఫెసీ మే నాట్ బి ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ కొంత ముందుకు జరిగినా అది నీకు ప్రమాదంగానే మారుతుంది. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? కమాన్ లెట్స్ సీ. ఇవాళ నేర్చుకుందాం. ఎంతమందికి ఆసక్తిగా ఉంది? చలో. ఆయన వాక్కు చేత ఆకాశములు కలిగాయి. కమాన్. హీబ్రూస్ 11:3. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణములైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. హల్లెలూయా. అందరు చెప్పండి, ప్రపంచములు. గట్టిగా చెప్పండి, ప్రపంచములు. అంటే ప్రపంచం అనేది నీకు భూమి ఒకటే ప్రపంచం.
కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఈ భూమి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవంట. ఒక నక్షత్రంలో ఈ భూమి ఎలా ఉంటుందంటే తెలుసా? ఒక చిన్న గులకరాయిలా ఉంటుందంట. ఒక పెద్ద నక్షత్రంలో తెచ్చి ఈ భూమిని అలా వేస్తే ఒక చిన్న గులకరాయి వేసినట్లు ఉంటుంది. ఇప్పుడు నీ ఇంటికాడ గులకరాయి వేస్తే ఎంత చిన్నగా ఉంది, ఈ భూమి ఒక నక్షత్రంలో అంత చిన్నగా ఉంటుందంట. అందులో మీ ఇండ్లు, మీ జాగా ఇంకెంత అర్థో చూసుకోవాలి. ఇంకా ఆవగింజలో కోటో వంతుంటుంది. అందుకే దేవుడు నీకు ఇవన్నీ చెప్తాడన్నమాట. అందుకే పడిపోవుటకు ముందు ఏమి నడుస్తుందంట? అహంకారపు మనసు. ఇవి నువ్వు ట్రైన్ చేయలేదనుకో నీకు అర్థం కాదు. అందుకే చెప్తున్నాడు, రే నా వాక్యము వలన ప్రపంచములు నిర్మాణములైనాయి, కానీ నీకు మాత్రం ఒక్కటి కూడా పనిచేయదు. హౌ బ్యాడ్ ఇట్ ఈస్. అందరు చెప్పండి, వాక్యము వలన ప్రపంచములు నిర్మాణములైనవి, కానీ నా కోసం ఒక్కటి కూడా నిర్మాణం కాదు. వాయ్? వాక్యం నాకు వచ్చింది, నేను తీసుకున్నాను. నువ్వు అప్పిచ్చువాడిగా ఉంటావు, అప్పు చేయమని. పొద్దున్న లేస్తే అప్పు. అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా. పొద్దున్న లేస్తే పాచి పని చేస్తే కానీ పని జరగదు. వై? డిసొబీడియన్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మే టేక్ us to this మెస్సీ రిజల్ట్స్. అర్థం కాని ఓ గందరగోళంలోకి తెచ్చిపెట్టేస్తుంది. ఒకవైపు మనం ఏం నేర్చుకుంటున్నామంటే వాక్యం ఎంత శక్తివంతమైంది, వాక్యం ఏం చేస్తుందని నేర్చుకుంటూ ఆ వాక్యం మనలో ఎందుకు కొంత కూడా ప్రభావాన్ని చూపడం లేదని ప్యారలల్గా దాన్ని చదువుకుంటూ నేర్చుకుంటున్నాము. అర్థమవుతున్నదా? కమా. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణములైనవి. నువ్వు చూస్తున్న ఈ ప్రపంచాలు ఒక్క నక్షత్రం. ఇప్పుడు నేనేం చెప్పాను? ఒక భూమిని తెచ్చి నక్షత్రంలో వేస్తే ఒక గులకరాయి వేసినట్టే. నీ ఇంటి ముందు గులకరాయి ఎంత చిన్నదో, ఒకవేళ నక్షత్రంలో ఈ భూమిని వేసి పెడితే కూడా ఒక మూల గులకరాయి లాగా ఉంటుందంట. ఎంత పెద్దది ఇప్పుడు? అనంతం. నువ్వు లెక్క కూడా వేయలేవు. అలాంటి నక్షత్రాలు ఎన్నున్నాయంట? కోటాను కోట్లు ఉన్నాయంట. అలాంటి నక్షత్రాలన్నీ కలిపి ఒక చోట ఉన్నాయంట. దాన్ని గెలాక్సీ అన్నారు. అలాంటి గెలాక్సీలు కొన్ని వేవేల లక్షల కోట్లన్నీ ఇంకో చోట ఉన్నాయంట. దాన్ని మిల్క్ వ్యాలీ అన్నారు. ఇలాంటి మిల్క్ వ్యాలీలన్నీ కలిపి ఇంకా ఓ చోట ఇలా విస్తరిస్తున్నాయంట. నేప్యులా ఇంకేదో దాని పేర్లు ఏవో ఉన్నాయి. అలా పెట్టుకొని పిలుస్తా ఉన్నారంట. అంటే కాంతి, అంటే ఇక్కడ లైట్ వేసి ఆ గోడకు తగిలేంత దూరంలో టప్ అని వేస్తే ఎంత స్పీడ్గా పోతుందో, నువ్వు అంత వేగంతో విశ్వంలోకి ప్రయాణిస్తూ ఉంటే, నీవు వెళ్తుంటే నీ జీవిత కాలం అంతా పోయినా, 1000 ఏళ్ళు పోయినా, 1,00,000 ఏళ్ళు పోయినా విశ్వం వస్తానే ఉంటుందట. ఈ నుంచి హైదరాబాద్ ఎప్పుడు కడతీరుతుంది? ఒక 6 గంటలు ప్రయాణం చేస్తే కడతీరుతుంది. ప్రపంచమంతా చుట్టి రావాలి, నేను విశ్వమంతా చుట్టి రావాలంటే ఎప్పుడు చుట్టి వస్తామంట? మనం అందరం ప్రపంచం అంతా ఉన్న మనుషులందరి కాలం పెట్టుకుని అందరూ ఎకరైనా ఒకరు పోయినా కూడా విశ్వాన్ని పూర్తి చేయలేమంట. ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ గ్రోయింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. కాంతి వేగముతో విశ్వం విస్తరిస్తా పెరుగుతానే ఉందంట. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ గ్రోయింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచములు దేంతో ఇప్పుడు ఇలా కాంతి వేగంతో విస్తరిస్తా ఉందే విశ్వం, ఇదంతా దేంతో జరుగుతోందంట? వాక్కు. జస్ట్ బై ద వర్డ్. ఇంత పెద్ద వాక్కు మనకొచ్చిన అంగుళం కూడా జరగట్లా. జనాలు అందుకే అర్థం కాకపోను. వాక్యమే మనకి వాక్యాలు ఏమైనా రోజు ఓ వాక్యం చెప్తారు, ఇంత ఉండాలంతే. వాళ్ళు చెప్పేవాళ్ళు, మనం వినేవాళ్ళు. నో 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 అమ్మ చెప్పండి. సమస్య ఎక్కడుందని వెతుక్కోవాలా, వేరులోకి వెళ్ళి చూసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ సీ.
జాన్ 1:1, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. నేను వాక్కు 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 అంటే ఏం వాక్కుబ్బా ఏం వాక్కుబ్బా అంటున్నారు. వాక్యం అంటే ఏమో కాదు నాయనా, దేవుడే. దేవుడంటే ఎవరో కాదు నాయనా, వాక్యమే. ఎంతమందికి వాక్యం వచ్చింది అంటే ఎవరు వచ్చారని? దేవుడే వచ్చాడని. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. కమ్ ఆన్, నెక్స్ట్ వర్డ్స్. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన, అంటే ఆయన వాక్య మూలముగా కలిగాయి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, అంటే వాక్యము లేకుండా కలగలేదు. అంటే నీకు కనబడుతుంది ఏదైనా, ఈ పుట్ట, చెట్టు, పాము, పక్షులు, కీటకాలు, బ్యాక్టీరియా అన్నీ దేంతో కలిగాయంట? వాక్కు చేత. అంటే వాక్యం లేకుండా ఏది కలగలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. మై గాడ్. 2 Peter chapter 3 verse 5, ఏలైనగా పూర్వము నుండి ఆకాశముండననియు, నీళ్ళల్లో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరచురు. ఒరే నాయన, నీళ్ళల్లో ఉన్నదంట మొత్తం భూమి అంతా. నీళ్ళల్లో ఉన్న భూమి ఈ నీళ్ళల్లో నుంచే ఆరిన నేల బయటకు వచ్చిందంట. ఇదంతా ఎలా అయిందంట? భూమి, అందరు చెప్పండి, భూమి మీద ఆరిన నేలే లేదనండి, అంతా నీళ్ళే ఉంటే ఆయన వాక్యం చెప్పిందంట, నీళ్లు సపరేట్ అయిపోవాలి, ఆరిన నేల కనబడుగా కాలంటే కనబడిందంట. When the word came, the dry land came. చూడమాట, ఆ ఏలైనగా పూర్వము నుండి ఆకాశము ఉండిందని, నీళ్ళల్లో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగనని మనము బుద్ధిపూర్వకముగా అప్పుడప్పుడు వాళ్ళు మర్చిపోతారంట. అంటే ఈ వాక్యం వల్లే నువ్వు నిలబడిన నేల కూడా కలిగిందని గుర్తుపట్టాల. అందరూ అనుకుంటారు లైఫ్ ఈజ్ ఫిజికల్ అని. నో, లైఫ్ ఈజ్ స్పిరిచువల్. జీవితం అనేది ఆత్మ సంబంధమైంది. అందరూ శరీరంలో చూస్తారు దాన్ని, బయటికి శరీరం అంటారు, మళ్ళీ అన్ని ఆత్మలోనే పనిచేస్తారు. చచ్చిపోయినోడికి ఏదో మళ్ళీ వచ్చి తింటాడేమో అని పెడతారు. వీడు మళ్ళీ పొద్దున్న లేస్తే జాబ్ చేసే బతుకుతాడు. వీడు పొద్దున్న లేస్తే వీడు పని చేసుకొని కష్టపడి పొద్దున్న లేస్తే దిష్టి తెస్తాడు, పొద్దున్న లేస్తే అరికాల కింద సుక్కపొట్టు పెడతాడు. మళ్ళా శరీరమే, కానీ ఆత్మలో ఏదో జరుగుతోందని మళ్ళీ వాడు చెప్పకనే నమ్ముతాడు. దిష్టి తగిలిందంటాడు, ఎవరో ఏదో చేశారంటాడు, తాయెత్తులు కట్టుకుంటాడు, వాళ్ళు ఏడుపులు తగిలాయంటారు. నిజంగా నువ్వు ఆత్మ సంబంధివి కాకపోతే మళ్ళీ ఎటు తిరిగి ఆత్మకే కనెక్ట్ అవుతావే. దేవుడే లేడంటాడు ఒకడు. ఎక్కడో దెయ్యాలు మన పాపను ఏడిపిస్తున్నాయి కల్లా ఈ తాయెత్తు కట్టి దెయ్యాలను పారతోలుతామని ఆత్మలో ఆత్మ సంగతులు ఏం చేస్తే పోతాయని ఏదో రెమెడీ వెతుకుతున్నావు కదా. అన్ని వాక్యము వలన కలిగినాయంట. ఈ వాక్యం పట్టుకుంటే నీకు కలగనిది ఏది ఉండదు. హల్లెలూయా. ఎలా అని అడిగే దమ్ము నీకు ఉండకూడదు. ఇంకా ఎట్లా పెడతానా, ఎట్లా పెడతాది? దిష్టి తెచ్చి ఎట్లా దిష్టి పోతా చెప్పు, నాకు కడుపులో పెట్ట తగ్గినో చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. బిలీవ్ ద వర్డ్. చూడు, దేవుని వాక్యము వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మర్చిపోతారంట. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆయన వాక్యము వలన సమస్తము కలుగుతాయి. ఆయన వాక్యము వింటుండగా నాలో సమస్తము జరుగుతాయి. లేని దాన్ని సృష్టిస్తుంది, బాధించేదాన్ని తొలగిస్తుంది, వేధించేదాన్ని పెకిలించి వేస్తుంది. హల్లెలూయా. దిస్ వర్డ్ కలిగిందేది ఆయన వాక్యం లేకుండా కలగలేదంట. అందుకే ఈ వాక్యం వద్దకు వస్తే ఎవరి దగ్గరకు వచ్చినట్టు రావాలా? వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమైనాడు. అందుకే ఒళ్ళు దగ్గరెట్టుకుని వాళ్ళ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మా ఈ దేవుడే నాతో మాట్లాడుతున్నాడు కదా అని. వాక్యం దేవుడు ఎట్లాయా అని ఎవరికైనా అనిపిస్తే, ఈ బొట్టు దిష్టి ఎట్లా తీసింది అది చెప్పు, నాకు కడుపును పెట్ట తగ్గించిందో చెప్పు.
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. Hebrews chapter 1 verse 3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను, వారి కంటే ఎంత శ్రేష్ఠుడై ఉన్నాడు. అందరూ చెప్పండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడనండి. గట్టిగా పలకాల, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడనండి. ఈ దేవుడికి తాయెత్తులు అవసరంలా, ఈ దేవుడికి సుక్కలు అవసరంలా, ఈ దేవుడికి దిష్టి బొమ్మలు అవసరంలా. ఈ దేవుని వాక్కు, తన మహత్తు గల వాక్కు చేత సమస్తాన్ని నిర్వహిస్తాడంట. హల్లెలూయా. హీ ఆల్టర్ ఎవ్రీథింగ్, హీ ఆర్డర్ ఎవ్రీథింగ్. తన మహత్తు గల మాట చేత. అందుకే ఈ వాక్కును పట్టుకొని వెళ్ళాల. అందుకే క్రైస్తవుల ఇళ్లల్లో బొమ్మలు ఉండవు, ఏముంటాయి? వాక్యం ఉంటుంది. ఎందుకంటే తన మహత్తు గల మాట అది సమస్తాన్ని నిర్వహిస్తుందంట అది. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ సీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 4:12, Hebrews 4:12 AMP. తన మహత్తు గల మాట ఎలాంటిదో చూద్దాం. Hebrews 4:12 AMP చూడండి. మొన్న థర్స్డే చూసాం, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను వినండి. For the word of God speaks is alive and full of power, making it active, operative, energizing and effective. It is sharper than any two-edged sword, penetrating to the dividing lines of the breath of life, soul, and the immortal spirit, and of joints and marrow, of the deepest parts of our nature, exposing and sifting and analyzing and judging the very thoughts and purposes of our heart. ఈ వాక్యం ఎలాంటిదంట అంటే ఫుల్ ఆఫ్ పవర్. అందరు గట్టిగా పలకండి, ఫుల్ ఆఫ్ పవర్ అనండి. గట్టిగా పలకాల, ఫుల్ ఆఫ్ పవర్. గట్టిగా దదిల్లిపో. ఫుల్ ఆఫ్ పవర్, యాక్టివ్, ఆపరేటివ్, ఎనర్జైజింగ్, ఎఫెక్టివ్. ఇంత వాక్యం వచ్చినా ఎవరికి ఏం కదలట్లా. ఇది నా బాధ. We just want to address this today. చూడండి, వాక్యం ఎలాంటిదో నేర్చుకుంటున్నాము. ఎందుకు ఈ వాక్యం మనకు పనిచేయలేదో కూడా నేర్చుకుంటున్నాము. హలో, యు జస్ట్ అండర్స్టాండ్. అమ్మా, ఇంత పెద్ద వాక్యమా అని అర్థం చేసుకో. ఏమంటా? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అలైవ్. అది బతికే ఉంది, కనిపిస్తుందా? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అలైవ్, ఫుల్ ఆఫ్ పవర్. విపరీతమైన శక్తితో ఉందంటే. ఎంత శక్తి కలిగింది? ఏది ఈ వాక్యం లేకుండా కలగలేదంట. ఈ విశ్వాన్ని అంతా కలిగించింది ఏదంట? ఈ వాక్యమే, ఈ వాక్యమే, ఈ వాక్యమే. కేబెనే హెజో కాకానా కాకిడి లేరేటే లేలేరే రీబాను కుకుడి. హల్లెలూయా. కమ్ ఆన్, చూడండి. మేకింగ్ ఇట్ యాక్టివ్. ఏది చచ్చిపోయిందా దాన్ని యాక్టివ్గా చేస్తుందంట. ఇట్స్ ఆపరేటివ్. ఏదైనా పని చేయడం లేదా, ఇట్ కెన్ ఆపరేట్ ఇట్. పెళ్లి పని చేయట్లేదా, దాన్ని ఆపరేట్ చేస్తాడండి. గుండె పని చేయట్లేదా, ఇట్ కెన్ ఆపరేట్. లివర్ పని చేయట్లేదా, ఇట్ కెన్ ఆపరేట్. కిడ్నీలు పని చేయలేదా, ఇట్ కెన్ ఆపరేట్. ఎందుకంటే వర్డ్ ఈజ్ గాడ్. వాక్యమే దేవుడు కదా. ఆపరేటివ్, ఎనర్జైజింగ్. నీరసించిపోయావా, నీకు బలము, శక్తిని ఇస్తుందంట. అండ్ ఎఫెక్టివ్, ప్రభావవంతంగా పనిచేస్తుందంట. ఇట్ ఈస్ షార్పర్ దాన్ ఎనీ టూ-ఎడ్జ్డ్ సౌండ్. రెండంచుల కత్తిలాగా పనిచేస్తుందంట. ఇది ప్రాణ, ఆత్మ, దేహములను విభజించినంత మట్టుకు దూరిపోతూ జాయింట్స్లోకి, మ్యారోలోకి, అంటే ఎముకల మూలుగులోనికి, కీళ్ళల్లోనికి వెళ్ళిపోతుందండి. డీపెస్ట్ పార్ట్స్ ఆఫ్ అవర్ నేచర్, మన స్వభావాల లోతుల్లోకి వెళ్ళిపోతుందండి వాక్యం.
shifting, analyzing, judging the very thoughts and purposes of our heart. Hallelujah, hallelujah. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటుంది? అంతరంగాల్లోకి, ఆలోచనల్లోకి, స్వభావాల్లోకి వాక్యం వెళ్ళిపోయి పనిచేస్తుందండి. మై గాడ్, మై గాడ్. కీర్తనలు 107:19, Psalms 107:19, 20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారి పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. హల్లెలూయా. అందరు చెప్పండి, బాగు చేయాలన్నా, విడిపించాలన్నా ఆయన వాక్కును పంపిస్తాడనండి. He sent his word, he delivers them. నువ్వు ఏమేమో జరుగుతుంది నాకని వెయిట్ చేస్తూ ఉంటావు. ఏమొస్తుందంట? నిన్ను విడిపించే ముందు ఆయన వాక్ వస్తుంది. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది ఇక్కడ దాకా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఇప్పుడు చూద్దాం, లెట్స్ సీ, కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జెనసిస్ 1:2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. బా, థ్యాంక్ యూ లార్డ్. అందరూ చెప్పండి, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండింది, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. అందరు చెప్పండి, ఇక్కడ భూమి నిరాకారము, శూన్యముగా, చీకటి, అగాధ జలములు, ఫుల్ ఆ చీకటి అంతా కమ్మి ఉంది. అక్కడ ఇంకెవరున్నారంట? పరిశుద్ధాత్ముడుండి ఆ జలముల పైన అల్లాడుతూ ఉన్నాడంట. ఏమర్థమైందో చప్పట్లు కొడుతున్నారు. చీకటి జలముల పైన అల్లాడుతూ ఉండిందంట. ఇప్పుడేమైందో చూద్దాం. 3. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఏమర్థమైంది? నాతో దేవుడు ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఉన్నా, పరిశుద్ధాత్ముడు నీ మీద పని చేస్తున్నా, ఒకవేళ పరిశుద్ధాత్ముని ప్రవచనాలు నువ్వు కలిగి ఉన్నా, ఈ పరిశుద్ధాత్ముని ప్రవచనమే నీ పైకొచ్చి పలికినా, నీ పైన పరిశుద్ధాత్ముడు నిరంతరము అల్లాడుచున్నా, వాక్కు రాకుండా ఈ పరిశుద్ధాత్ముడు నీ కోసం పని చేయలేడు. హల్లెలూయా. జలముల పైన ఆత్మ అల్లాడుతుందంట. వెలుగు కమ్మని ఒకడు పలికితే కానీ వెలుగు అవ్వలేదంట. హల్లెలూయా. సరే, నేను మళ్ళీ చెప్తాను, ఆగండి, వెనక్కి పెట్టినాయన. భూమి నిరాకారముగా ఉన్నది, శూన్యముగా ఉన్నది, చీకటి ఉన్నది అంతా. కానీ దేవుని ఆత్మ కూడా ఉన్నదంట అక్కడ జలముల పైన అల్లాడుతూ పనిచేస్తున్నది. ఏం చేస్తున్నాడో తెలియదు మనకు. జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతానే ఉందంట. స్టిల్ ద హోలీ స్పిరిట్ ఈస్ వర్కింగ్ దేర్. అందుకే మెనీ మినిస్ట్రీస్ దే స్టక్ ఇన్ దేర్ గిఫ్ట్స్. మెనీ మినిస్ట్రీస్ దే స్టక్ ఇన్ ద హీలింగ్. Many ministries, they are stuck in demonstrating of the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మని క్రియలు లేకపోతే పరిచర్య వేస్ట్, నేను ఒప్పుకుంటాను. కానీ పరిచర్యల్లో వరాలు, అద్భుతాలు, పరిశుద్ధాత్మని ఆ డెమాన్స్ట్రేషన్, ఆ క్రియలు, అవన్నీ ఎందులో నుంచి వస్తాయంట? ఈ వెలుగు కలిగింపజేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. కానీ ఏమొచ్చిన తర్వాత అవన్నీ జరుగుతాయంట? వాక్కు వచ్చిన తర్వాత. హల్లెలూయా. అంటే నీ మీద ఎంత పరిశుద్ధాత్మని అభిషేకం ఉన్నా, నువ్వు దేవుడి నుంచి ఒక వాక్కు పొందుకొని దాని మీద పని చేయకపోతే ఆ వాక్కు నీలో నెరవేరదు. నువ్వు ఎన్ని ప్రవచనాలు పొందన్నా ఉండు, ప్రపంచంలో పెద్ద పెద్ద సేవకులు వచ్చి నీ నెత్తి మీద తలేసి ఏమైనా చెప్పుండు, అక్షర సత్యము నీలో నెరవేరదు ఆ వాక్యం. ఇక్కడ చూడు, పరిశుద్ధాత్ముడే సమస్త లోక సృష్టికర్త. ఎన్ని యుగాలు
అల్లాడుతూ ఉన్నాడో, ఏండ్లు అల్లాడుతూ ఉన్నాడో, జలముల పైన అలా ఉన్నాడంట, అంతే, ఏం చేయలేక. ద హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్ ఈస్ వెయిటింగ్ ఫర్ వన్ వర్డ్. అందరూ చెప్పండి, నీ మీద పలకబడిన ప్రవచనము నెరవేర్పు. ఒక వాక్కు దాని మీద పని చేయడంతో నెరవేరుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నీ మీద అభిషేకం ఉందనుకో, ఈ వాక్కు వస్తూ ఉండేది, ఇట్ యాక్టివేట్స్ ద అనాయింటింగ్ విచ్ ఇస్ ఆన్ యూ. నువ్వు అనుకుంటావు పరిశుద్ధాత్ముడు కదా నన్ను ఎస్, హోలీ స్పిరిట్ విల్ బ్లెస్ యూ, బట్ ద హోలీ స్పిరిట్ విల్ బి యాక్టివేటెడ్ బై ద వర్డ్. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ చెప్పాలా? చెప్తా. ఏమైంది? ఈసారి మీ భాషలోకి వస్తా చూడండి. భూమి నిరాకారముగా, శూన్యముగా, పరిశుద్ధాత్ముడు ఈ నీళ్ల పైన అల్లాడుతూ ఉన్నాడంట. పరిశుద్ధాత్ముడు ఉన్నా కూడా వెలుగు కలగలేదంట, వెలుగు రాలే అక్కడికి. పరిశుద్ధాత్ముడేమో జలముల పైన అల్లాడుతానే ఉన్నాడు, కానీ వెలుగు రాలా. ఏం పరిశుద్ధాత్ముడా, నువ్వు వెలుగు చేయలేవా? నీ వల్ల కాదా? కాదు కాదు కాదు, నేను తండ్రి ఒక వాక్కు ఏమవ్వాలో చెప్పకుండా నేను దాన్ని చేయలేను. ఓ వాషింగ్ మిషన్, బట్టలు ఉతకలేవా? నేను ఉతుకుతా, బొమ్మనంగా ఉతుకుతా. అయ్యగారు వచ్చే స్విచ్ నొక్కేదాకా నేను ఉతకలేను. హలో హలో అందరు చెప్పండి, స్విచ్ నొక్కడమే వాక్యం పలకడం అనండి. when he prophesied the word, ఎప్పుడైతే దేవుడు ప్రవచన వాక్కును పలికాడో అప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడంట, రైట్ సార్ నేను ఇంకా ఆరంభిస్తున్నానని వెంటనే క్షణాల్లో వెలుగు చేసి ఇచ్చాడంట. హల్లెలూయా హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైంది. ఏ వాషింగ్ మిషన్ ఎగ్జాంపుల్ వచ్చే కానీ అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు అక్కడే నీళ్ళ పైన అల్లాడుతున్నా కూడా వెలుగు రాలా. ఎప్పుడైతే దేవుని వాక్కు పలికాడో వెలుగు కమ్మని పలుకగా వెలుగాయన. ఇంతసేపు అక్కడే ఉన్నావు కదా పరిశుద్ధాత్ముడా అంటే, లేదు లేదు లేదు, ప్రవచన వాక్కు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను దాని మీద పని చేయగలను. హల్లెలూయా హల్లెలూయా. When you receive the word, then the Holy Spirit will get the full license to work in you, unless the anointing which you are carrying is dormant now. అదలా ఊరికే ఉందంతే, ఉన్నా పని చేయదు, వాక్కొచ్చినా కూడా పని చేయదు. ఒకసారి ఎప్పుడు నీలో వినయము, దీన మనస్సు, లోబడే స్వభావము, ప్రేమ, కనికరము ఇవి లేవనుకో, వచ్చినా పని చేయదు. పరిశుద్ధాత్ముడు లైట్ తీసుకుంటాడు, కాసేపు ఉండి వీడికి బాగా కొవ్వు కొంచెం కరగాల, లేకపోతే వీడు నా రాజ్యానికి డేంజర్ అయిపోతాడని. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనట ద్వారా ఈ వాక్యం నెరవేరుతుంది. ఈ నెరవేరే ముందు నిన్ను ఆయన పరిశీలిస్తాడు. ఎందుకంటే వారిలో వారి ప్రార్థనలకు జవాబులు రాలేదంటే, ఎందుకంటే వారి హృదయములు కొవ్వినవి, వారి చెవులు మందములైనవి. నిన్న విన్నాం ఆ వాక్యం. ఇది పనిచేయదు. నీ హృదయం కొవ్వింది, నీ చెవులు మందములైపోయినాయి. నో, ఇట్ వాంట్ వర్క్, ఇట్ వాంట్ వర్క్. తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టు, పనిచేయదు. పరిశుద్ధాత్ముడే అక్కడ ఉంటే దానికి దిక్కులేదా? హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటున్నాయి? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అందుకే చాలా పరిచర్యలు ఒక దాకా ఎదిగి ఆగిపోతాయి. స్టన్ అయిపోతాం మనం. ఏదిరా ఒక్క వెలుగు వెలిగిన పరిచర్యలు ఏంటి ఆగిపోయాయని. ఏ పరిచర్యలు అయితే కేవలము అద్భుతాలు, క్రియలు, వీటి మీద వారి పరిచర్య కట్టుకుంటే జనాలు అద్భుతాలు చూస్తే మారరు. వాక్కైన దేవుడు కలుసుకుంటే మారుతారు. నాకు అర్థం. ఎందుకంటే నువ్వు ఎన్నన్నా చెయ్యి, నువ్వు ఎన్ని అద్భుతాలనే చెయ్యి, మళ్ళీ ఇది ఎందుకు జరగలే అని అడుగుతారు వచ్చి. ఇప్పుడు మన సంఘంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి కదా, ఇంకా మీలో చాలామందికి నాకెందుకు జరగలేదని డౌట్ ఉంది. అందుకే అద్భుతాలు జరిగితే, ఒకవేళ ఆయన చేసిన అద్భుతాలు ఈ భూమినంతా పేపర్లా పరిచి రాస్తే కూడా సరిపోదంట.
అన్ని అద్భుతాలు చేసినా ఇంకా అవిశ్వాసం ఉందా లేదా భూమి మీద? ఎందుకుంది చెప్పండి? అద్భుతాల వల్ల ఎవడు విశ్వాసిగా మారడు. కొంచెం నిన్ను దేవుని దగ్గరికి పట్టుకురావడానికి ఒక వలలా పనిచేస్తుంది, అంటే చేప బోట్లో పడే వరకు పనిచేస్తుంది. అద్భుతాలు, వరాలు, అభిషేకము, ఈ వాక్యం, ఈ అద్భుతాలు ఎలాంటివి, ఈ వరాలు ఎలాంటివి అంటే చేపల్ని పట్టేదాకా పనికి వస్తుంది, ఇంకా తర్వాత మళ్ళీ పనికిరాదు. నీకు కూడా అంతే. ఈ దేవుడు పరిచయం అయ్యేదాకా ఈ అద్భుతాలు బాగా పనిచేస్తాయి, ఈ వరాలు బాగా పనిచేస్తాయి, అభిషేకం బాగా పనిచేస్తుంది. ఇంకా ఆ తర్వాత నుంచి దేవుడు నేర్పించే ఈ జీవన పాఠాలు, ప్రతిరోజు నీ అంతరంగానికి బోధించే ఈ వాక్యే నీ జీవితాన్ని గొప్ప ఉచ్చ స్థితికి తీసుకువెళ్తాయి. ఎంతమంది మొదట్లోనే ఆగిపోదాం అంటున్నారు? You people stuck in the beginning. You are in the beginner class. You may call yourself as a God class, but you are still in a beginner class. Because you didn't have a word, you just want for anointing. No? Yes, anointing is all the time great. Holy Spirit is great. ఎవరన్నా పరిశుద్ధాత్ముడు చేసింది ఎవరు? ఈ వెలుగును పరిశుద్ధాత్ముడే. ఎప్పుడు వస్తే చేశాడు? వాక్ వస్తే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. Psalms 107:20. ఆయన తన వాక్కును పంపి వారు బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. మత్తయి 8:8, మాథ్యూ 8:8. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను గాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడను. అందరూ చెప్పండి, ఈ శతాధిపతికి జ్ఞానం ఎక్కడిదనండి? చెప్పండి అమ్మా, ఈ శతాధిపతికి ఈ జ్ఞానం ఎక్కడిది? అయ్యా నీ అభిషేకమే నాయనా నాకు అనట్లా. నా దాసుని వచ్చి అభిషేకించు, నూనె వేయి, నువ్వు తాకు, నువ్వు ముట్టు, అప్పుడు నా దాసుడు బాగైపోతాడు అన్నట్లా. ఏమో ఈ శతాధిపతికి ఎక్కడో జ్ఞానం ఉందేమో, కామన్ సెన్స్ వాడాడు. కాదయ్యా, నా కింద పనిచేసే వాళ్ళు కూడా రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు కదా, నీ మాట సరిపోతుంది కదయ్యా, నువ్వే కదా దీనికి అధిపతివి అని అలా చెప్పాడు. కానీ ఇతను చెప్పిన మాటలు వాక్యానికంతా కలిపి చూస్తే ఏమడుగుతున్నాడు? ప్రపంచములు నిర్మించిన ఈ వాక్కు నా దాసుని స్వస్థపడడానికి సరిపోదా? దేవుడు చూసి ఏంట్రా వీడు డైరెక్ట్గా వాక్కుకే పెట్టాడు అనుకుని ఉంటాడు. అమ్మా, ఏంటి వీడు ప్రపంచములు నిర్మాణములైన ఈ వాక్కును అడుగుతున్నాడా? పరిశుద్ధాత్ముడున్నా ఆయన ఏమీ చేయలేక అల్లాడుతూ ఉన్న పరిస్థితిలో వాక్కు వచ్చిన తర్వాతే ఆయన అన్నీ చేయగలిగిన ఈ వాక్కును అడుగుతున్నాడా? వీడేంటి ఏమన్నాడు? 9వ వచనం, 10వ వచనం. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడే. ఎందుకు ఆశ్చర్యం? ఆయనకి ఇవన్నీ తిరిగి ఉంటాయి. ప్రపంచములు నా వాక్కు వలన నిర్మాణములైన ఆయన వీనికి తెలిసినా ఏంటి? ఆదికాండం బాగా చదివినట్లున్నాడు వీడు. వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని చెప్పానంట. హల్లెలూయా! అందరు చెప్పండి, ఒక్క మాట చెప్పయ్యా. సురేష్ చెప్పిన ఒక్క మాట. అందరు గట్టిగా ఒక్క మాట, గట్టిగా ఒక్క మాట. ఈ ఒక్క మాట వినడానికి వచ్చారే, మీకంటే గొప్ప విశ్వాసులు ఎవరు లేరంటోంది వాక్యము. హల్లెలూయా! ఒక్క మాట చెప్పయ్యా అంటుంటే, ఇంత విశ్వాసము ఇశ్రాయేలులో ఎవనికి ఉండినట్లు నేను చూడలేదంటాడు. ఒక్క మాట చెప్పమని అడిగినందుకు. పెట్టినాయన బ్యాక్. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. నేను ఒక్క మాట చెప్పయ్యా, నా దాసుడు బాగైపోతాడు అంటాడు. అంతే, ఆ మాట చెప్తాడు. ఆ క్షణమే, ఆ గడియలోనే వాక్కు వెళ్ళి అతన్ని స్వస్థపరిచిందంట. హల్లెలూయా! అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడుండి ఉంటాడు? ఆయన మీదే ఉండి ఉంటాడు.
ఆయన దగ్గరే ఉంటాడు. అన్లెస్ హీ రిసీవ్ ఎ వర్డ్ హీ కెనాట్ ఆపరేట్. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఎఫెసియన్స్ చాప్టర్ 1:13, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చెప్పనా? మీరు సత్యవాక్యమును, గట్టిగా సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త విని యేసునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మనలో ఎవరు ముద్రింపబడ్డారంట? పరిశుద్ధ. వీటిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఉంటే ఇట్లా మాట్లాడతాడన్నా, ఉంటే విని బుద్ధి ఇట్లెట్లుంటుందన్నా, వింటే ఇంత పనికి మాలో ఎట్లా అయినా. నాయన మనకి వాక్కు రాలేదురా, పరిశుద్ధాత్ముడు ఊరికి ఉండాల్సిందేను. పరిశుద్ధాత్ముడు ఉంటే వానికి బాగా తప్పది. అందరు చెప్పండి, అరా కొర చదువు నీకు ఎట్లా అర్థమవుతుంది? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు జలముల పైన అల్లాడుతూ, అయినా మారిందా? నీలోనే ముద్ర వేయబడ్డాడు, అయినా మారిందా? వాక్కు వచ్చి స్విచ్ నొక్కితే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడంట. హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్. మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారండి. వాట్ ఏ మైటీ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అందరు చెప్పండి, ఎంతమందిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు? ఇప్పుడు అందరిలో ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు. నీకు వాక్యం వస్తుంది, ఆ పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అవుతాడు. నీలో వాక్కు వస్తుంది, నీకు విశ్వాసం వస్తుంది, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చి ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మార్క్ చాప్టర్ 4:39, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. పెద్ద తుఫాను, అందరూ భయపడుతున్నారు. ఆయన ఏమైనా మ్యాజిక్ చేశాడా? ఏమన్నాడు? హి రిలీజ్డ్ ఎ వర్డ్. ఒక్క వాక్కు పంపాడండి, ఒక వాక్కు పంపాడండి. అందరు చెప్పండి, వాక్యము నా యొద్దను నా నోటను ఉన్నదనండి. చూడండి, ఆయన ఈ వాక్యాన్ని ఎలా వాడుతున్నాడో చూస్తున్నాం. He sent his word. అందరు చెప్పండి గట్టిగా, he sent his word. గట్టిగా పలకండి, he sent his word. గట్టిగా, he sent his word. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఒక్క మాట మాత్రము సెలవీయగా ఆ దాసుడు స్వస్థపడెను. ఒక్క వాక్కు పలుకగా వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. ఇక్కడ గాలిని సముద్రమును నిమ్మలమగునమని చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. అందరు చెప్పండి, పలుకగా, చెప్పగా, పలుకగా, చెప్పగా మిక్కిలి నిమ్మలమాయను. Just he sent his word and calm all the storm. ఇప్పుడు అర్థమవుతుందా వాక్యం ఎంత శక్తివంతమైందో? చూస్తున్నాము. వాక్యం ఎలా పనిచేస్తుందంట? విడుదల చేయగా. వాక్యం విడుదల చేయగా పని. ఉట్టి విడుదల చేస్తే పనిచేస్తుందా? ఎవరు విడుదల చేస్తే పనిచేస్తుంది? ఈ వాక్యము దేంతో పనిచేస్తుందంట? ప్రేమ, వినయము, కనికరము, దీన మనస్సు, లోబడే స్వభావాలతో ఈ వాక్యం పనిచేస్తుంది. ఈ వాక్యం ఎందుకు నెరవేరలేదంటే ఏమంటాడు? మీ హృదయములు కొవ్వినవి, నీ చెవులు మందములైనవి, అందుకే ఈ వాక్యం పనిచేయలేదంటాడు. హలో, ద మెయిన్ క్రైటీరియా, ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడమని చెప్పి వాడు చెప్పినది సందేహింపక తమ హృదయమందు విశ్వసించిన ఎడల వాడు చెప్పినది అలాగే జరుగునని వాక్యంలో ఉంది. అందరు చెప్పండి, నేను చెప్పింది జరుగుతుందనండి. కానీ ఎవరు చెప్తే జరుగుతుంది అనేది కూడా చూడాలా. యు మస్ట్ బి హంబుల్ మ్యాన్. చెప్తే జరుగుతుంది, నేను చెప్తా. చెప్పి చెప్పి దవళ్ళు అయ్యాల్సిందే. యు మస్ట్ బి హంబుల్. ఎందుకు జరగట్లేదని మొన్న వాక్యం అంతా కూడా లాస్ట్ థర్స్డే అంతా నేర్చుకున్నాం, అవునా? చూద్దాం, లెట్స్ సీ.
జాన్ 11:43. జాన్ 11:43. ఆయన అలాగు చెప్పి, అందరు చెప్పండి, అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పగా, తండ్రి వాక్యం చెప్పాడేమో ఆయనకి, తండ్రి నుంచి ఒక వాక్కుందేమో ఆయనకి, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు ఇప్పుడు. ఆయన ఏం చెప్తే జరిగిపోతున్నదంట. హీ రిసీవ్డ్ ద వర్డ్. ఆయన రాత్రంతా ప్రార్థించేవాడంట, పగలల్లా చెప్పేవాడంట, అద్భుతాలు చేస్తూ పోయేవాడంట. అందరు చెప్పండి, ఈ చెప్పేదానికి సామర్థ్యం ఎక్కడొచ్చిందనండి? ప్రార్థనలో వచ్చిందంట. హెచ్కెళ్తూ అంటాడు, ఎండిన ఎముకలారా, నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను, ఆలకించండి. ఎండిన ఎముకల గుహ ఉందంట. గుహలో చెప్తాడు, ఆ వచనం పెడదామా, బాగా అర్థమవుతుంది. ఎజెకియల్ చాప్టర్ 37:1. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, చూడు, ఎముకల గుహలోకి ఇటు అటు నడవమంటున్నాడంట, నడుస్తున్నాడు. 2వ వచనం, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. అనేక ఎముకలు ఉన్నాయి, ఎలా ఉన్నాయంట? ఎండిపోయి ఉన్నాయంట. 3, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటేనే. నాకేం తెలిసిన ఆయన బతుకుతాయో లేదో నీకే తెలుసని తెలివైన ఆన్సర్ చెప్పాడు. 4వ వచనం, అందుకు ఆయన హల్లెలూయా, ప్రవచన వాక్కు ఎత్తు. ఇక్కడే పుట్టింది వాక్యం. అందరు చెప్పండి, ప్రవచన వాక్కు ఎత్తు. అందరు చెప్పండి, ప్రతి వాక్యం ప్రవచన వాక్యం అనుకోవద్దని చెప్పు. నేను ఎత్తుతా. ఏం ప్రవచన వాక్యం ఎత్తినా పనిచేయదు అట్లా. చూడు, అందుకు ఆయన ప్రవచన వాక్యం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరి మాట ఆలకించమని చూద్దాం ఏమంటారు. అందరు చెప్పండి, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. 5వ వచనం, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు బతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము గప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. నేను చూచుచుండగా నరాలు మాంసము వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మాలు కూడా వచ్చెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. దేవుడు చెప్తున్నాడు, ఆయన దేవుడిని తెలుసుకుంటాడంట, మిమ్మల్ని బతికిస్తాడంట అని చెప్తున్నాడంట వాక్యం. దానితో దేవుడు ఏం చెప్పమంటే అది పలుకుతూ ఉన్నాడు. దేవుడు ఇలా చేస్తాడంట, మిమ్మల్ని ఇలా చేస్తాడంట అంటుంటే అవన్నీ నరాలు ఎముకలు మాంసం అంతా బ్యాక్ వచ్చేసి ఎలా ఉన్నాయంట, అన్ని చచ్చిపోయిన శవాల్లాగా ఉన్నాయంట. అప్పుడు ఎముకల్లాగా ఉన్నాయి. ఇప్పుడు మాంసంతో నరాలతో గుండె లివరు కిడ్నీలతో అంతా ఉండి జీవము లేకుండా అన్ని శవాల్లాగా పడిపోయి ఉన్నాయంట ఈ టైంకి. చూద్దాం ఇప్పుడేమైందో. 9వ వచనం, అప్పుడు ఆయన నరపుత్రుడు, మళ్ళీ మారుతుంది. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. చెప్తున్నాడు. అందరు చెప్పండి, వాక్కు వచ్చినా జీవము లేకుండా ఉండవచ్చును. మరొక వాక్కు కావాలనండి. చూడు ఏమన్నాడు, వాక్కు వచ్చింది, అన్నిటికీ జీవం వచ్చింది, సరే అన్ని శరీరాలు ధరించుకున్నాయి. కానీ చెప్తున్నాడు, లేదు సరిపోలేదు, మళ్ళా చెప్పు. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బతుకున్నట్లు వారి మీదకి ఊపిరి విడుము. 10వ వచనం,
ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచిరి. అందరండి, వాక్కు వచ్చినప్పుడు, ఒక్కసారి పలికినప్పుడు పరిపూర్ణ జీవము రాకపోవచ్చును. జీవం వచ్చేదాకా పలుకుమో. హల్లెలూయా. అంతా పలికాడు, అన్ని సత్యం సవాళ్ళ ఉన్నాయంట. మళ్ళీ చెప్తున్నాడు, లేదు మళ్ళీ ఎత్తు, యు షుడ్ స్పీక్ అగైన్. ఎజెకియల్, జీవాత్మ రావాలని పలుకో అంటాడు. అందరు చెప్పండి, నీకు ఏం కావాలో పలుకనండి. ఏం కావాలో పలుకు. దానికి ముందు నీ హృదయాన్ని సరిచేయి. దీన మనస్సు, వినయము, పరిశుద్ధత, దేవుని యొద్దకు రా. ఇవన్నీ కండిషన్గా ఎందుకు చెప్తున్నామంటే, నీ చేతిలో ఉండే ఈ వాక్కులోని సామర్థ్యము వినయం లేని వాడి చేతిలో ఉంటే పసిపిల్లోడి చేతిలో కత్తి ఉన్నట్లే కదా. కోపిష్టోడికి, గర్విష్టోడి చేతిలో దేవుని పరిశుద్ధాత్మని అభిషేకము, వాక్కు పెట్టడం ఎంత ప్రమాదమో. ఇప్పుడు నాకు నీ మీద కోపం ఉందనుకో, నిన్ను శాపించేస్తా నేను. నా మీద వాక్కు ఉంది, నా మీద అభిషేకం ఉంది, నేను పలికిచ్చేస్తా. జరిగిపోతే మరి ఎంత ప్రమాదం. గుర్తించండి, దేవుడు ఎవరినైనా ఒకరిని అభిషేకించాడంటే వానికి సకల తర్ఫీదులు ఇచ్చాకే వాని వాక్కును పనిచేసేలా చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన అట్లా తర్ఫీదు ఇవ్వకపోతే నీ వాక్కుకు శక్తి వచ్చేస్తే నువ్వేం చేస్తావు? నీ ఇష్టం వచ్చింది పలికేస్తావు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? యూ షుడ్ ట్రైన్ దిస్. అందుకే ఇప్పుడు నాకు మీలో చాలామంది మీ వ్యక్తిగత జీవితం తెలుసు, నా టీంలో చాలామంది తెలుసు. నేను వాళ్ళ పర్సనల్స్ కూడా చెప్పుంటాను. నేను నా ముందుకు వచ్చి వాళ్ళు ఆడిన అబద్ధాలన్నీ చెప్పుంటా. నువ్వు ఇవన్నీ అబద్ధాలు ఆడేవని నాకు ఎలా తెలుసుంటాయి అవి? మీకు ఒకటి చెప్పనా, చాలామంది నా దగ్గర ఎందుకు లోపడతారంటే నాకు వాళ్ళ గురించి తెలుసని. ఇది వాస్తవం. కొంతమంది అనుకుంటారు, ఎందుకబ్బా ఈయనకి వెంటనే ఈయన మాటను వినేస్తారు, ఈయనకు ఆకర్షించబడతారు అనుకుంటారు. రహస్యం ఏం లేదు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు మొత్తం చెప్పేసి ఉంటాను. ఇప్పుడు నేను చెడ్డ హృదయంతో ఈ వరాన్ని వాడాను అనుకోండి, ఒక ఆడపిల్ల వచ్చి చెప్పుకొని ఉంటుంది ఆ బాధ ఏదో, అన్నా నేను ఇలా తప్పు చేశాను, ఇప్పుడు నేను మానుకోవాలనున్నాను, ఈ దేవుడు నన్ను క్షమిస్తాడా, కాపాడుతాడా అని అనుకుంటాను. లేదా నేనే చెప్పుంటాను, ఇలా చేసావు మరి అని చెప్తే, అవునన్నా చేశాను నేను అని ఒప్పుకొని ఉంటుంది నా ముందు. ఇప్పుడు నేను అది తెచ్చి నా సరిపోయిన వాళ్ళకి అందరికీ ప్రాపకాండ చేస్తే, ఇప్పుడు దేవుడు నాకు వరం ఇచ్చి మంచిదైందంటారా, కీడైందంటారా? అందుకే వరాన్ని ప్రేమతో వాడాలా. ఎవడైతే ప్రేమ లేదో వాడిలో ఈ వరం ఉంటే అది వాడికి ప్రమాదము, అనేకులకు ప్రమాదము. అందుకే దేవుడు దేన్నైనా నీకు ఇచ్చే ముందు పరీక్షిస్తాడు నిన్ను, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నువ్వేమో అడుగుతూ ఉంటావు, లార్డ్ గివ్ మీ అనాయింటింగ్, గివ్ మీ అనాయింటింగ్. నువ్వు ఇట్లా ప్రార్థన చేసి ముసలుడు అవ్వాలి. ఇట్ వోంట్ కమ్. ఎందుకు రాదంట? ఇట్ వోంట్ వర్క్ ఇన్ యూ మ్యాన్. నీలోకి వస్తేది ప్రమాదము. ఆయన అంతరంగమందు సత్యమును కోరుతున్నాడంట, దీన మనస్సును కోరుతున్నాడు. ఇంతే కదా ఆయన మనల్ని అడుగుతున్నాడు. దీన మనస్సు కలిగి ఉండడము, కనికరమును ప్రేమించడము, ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతున్నాడని. ఎజికేలు పిలిచి పలుకు నెరవేరుతుంది అనగానే మనం ఎగేసుకొని నేను పలుకుతా. ఇప్పుడు ఒక్క మాట చెప్తా, 1 Kings 17:1. ఇప్పుడు మీకు దీనికి బాగా బలం వస్తుంది. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియు తిష్బీదుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలవబడుచున్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రవచించాడంట. హలో, ఏలియా వచ్చాడంట. అందరూ చెప్పండి, మాట చెప్తున్నాడనండి. ఏమన్నాడు? ఆహాబు రాజు దగ్గరకు వచ్చి, ఆహాబు రాజా, మనం అంతా ఇలాగే అనుకుని ఉంటాంగా, నిజండి, ఆహాబు రాజా, రానున్న సంవత్సరాల్లో మంచైనా వర్షమైనా పడదు, ఇది నా మాట, తొడగొట్టి చెప్తున్నానని ఉంటాడేమో. మనమే అనుకున్నాం, అబ్బా వర్షం ఆగిపోయిందప్పా. పాస్టర్లు
తల మీద బోడిగుండయ్యేదాకా పెట్టినా నెరవేరదు వాక్యం. హలో, గట్టిగా చెప్పండి. హలో, ఏం సైలెంట్ అయిపోయారంతా? మాలో నెరవేరుదా? అందరు చెప్పండి, నెరవేరుతాదనండి. నీ హృదయాన్ని పరీక్షించి అది ఎప్పుడు నెరవేరాలో కాలాన్ని నిర్ణయిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే వాక్యం వచ్చిన తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై. చూద్దాం. ఇప్పుడు ఈ మాట రాజు ముందుకు వచ్చి సవాలేశాడు. ఒంట్లో భయం లేదా మనోడికి? ఏం చెప్పానే, నేను ఇలా వర్షం పడదని దర్జాగా చెప్పొచ్చానే. కానీ మనోడు ఏం చేస్తున్నాడో చూడండి. జేమ్స్ చాప్టర్ 5:16. మీ పాపములు ఒకరితో ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేయండి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది అని చెప్తూ, రే నీతిమంతుడా నువ్వు ప్రార్థిస్తే బహుబలముగా ఉంటుందని చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడు 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదు. ఇతను హీస్ అ ప్రాక్టీషనర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. హీస్ అ ప్రాక్టీషనర్. వాక్కు చెప్తే జరిగిపోతుందని అనుకుంటున్నాడా? నేను చెప్పాను కదా జరిగిపోతుంది అన్నాడా? ఇంటికి వచ్చి ఏమన్నాడు? ఎన్ని రోజులు చేశాడంట? మనకు లేదు ఎక్కడా లెక్క ఎన్ని రోజులు చేశాడని. ఇక్కడ నా లెక్క ప్రకారం అయితే ఆసక్తితో ప్రార్థన చేయగా నాకు తెలిసి 3.5 సంవత్సరం ఈ ప్రార్థన చేసి ఆపాడేమో, చేస్తూనే ఉన్నాడేమో, ఇది ఆగిపోయి ఉండాలని. అందరు చెప్పండి, మాట చెప్తే సరిపోదు, ఆ మాట నీకు నీ ప్రార్థనా జీవితం ద్వారా, నీ వినయం ద్వారా, నీ లోబడే స్వభావం ద్వారా ఈ వాక్కు నెరవేరుతుంది. ఇప్పుడు ఎలా నెరవేరిందంట? 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోవడానికి. హీ కెప్ట్ ఆన్ ప్రేయింగ్, ప్రార్థిస్తూ ఉన్నాడంట. హీ వాజ్ స్టిల్ ప్రేయింగ్ ఎవ్రీ డే. చెప్పాను వాన పడదు పో అని తొడగొట్టేసి వచ్చేస్తే పడదా? అందరండి, ప్రార్థనా జీవితం లేని గర్వాంతుడవైన మంద చెవులు కలిగిన వాడా, నువ్వు ఎన్ని వాక్కులు పలికినను ఆ వాక్కులు నిష్ప్రయోజనమే. అవును, వాక్యం ఎంత శక్తివంతమైందో నేర్చుకున్నావు. ఇంత శక్తివంతమైన వాక్యము ఎవడికి నిర్వీర్యమవుతుందంట? ప్రార్థించిన వాడికి నిర్వీర్యమైపోతుంది. అందుకే ఇతను ఎలా ప్రార్థిస్తున్నాడంట? వర్షింపకుండానట్లు 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడకున్నట్లు ఆసక్తిగా ప్రార్థన చేశాడంట. ఊరు చెప్పొచ్చి ఇంట్లో పండుకోవాలా. అందుకే ఇప్పుడు చెప్తాను, యూ డోంట్ నీడ్ ఎ సీజన్, యూ నీడ్ ఎ వర్డ్. నాకో కాలం వస్తుంది, నాకో టైం వస్తుంది, నేను రుజువు చేస్తా. ఏం చేయలేవు నాయన. నో సీజన్ విల్ కమ్. యూ నీడ్ ఎ వర్డ్ with a changed heart, with a heart of prayer, with a heart of obedience. No. ఎంతమందికి నా మాట్లాడు? అందరూ చెప్పండి, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. భయంకర అభిషేకం ఉంది, ప్రవక్త పిలిపించుకున్నాడు, పెద్ద అభిషేక్తుడు. బట్ స్టిల్ హీ ఫాలో ద వర్డ్. వాక్యం యొక్క ఇన్స్ట్రక్షన్ని ఫాలో. నువ్వు ప్రార్థించలేదా? ఆయన రాత్రంతా ప్రార్థించేవాడంట యేసయ్య. ఇంకా తెల్లవారకు ముందే కొండ మీదకి వెళ్ళి ప్రార్థించేవాడంట. చూద్దాం 18 అయిపోయింది నా వర్తమానం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ వర్షం రావాలా? ఇప్పుడేం చేస్తున్నాడంట? మళ్ళీ ప్రార్థిస్తున్నాడంట. ఈ స్టైల్ చెప్తున్నాడు, ఇతని ప్రార్థనా స్టైల్. ఎలా ప్రార్థిస్తున్నాడంట? తల తెచ్చి మోకాళ్ళలో పెట్టుకుంటాడంట. అంటే ఎంత దీన హృదయం గలవాడో, ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. తల తెచ్చి మోకాళ్ళలో పెట్టుకొని ఒక సేవకుని బయట నిల్చోబెట్టాడంట. ఏమైనా సూచన కనపడిందా? ఏమైనా సూచన కనపడిందా? ఏమైనా సూచన కనపడిందా? 7 సార్లు వెళ్ళి చూసి వచ్చారంట. ఏమి రాలేదు అన్నాడు. 7వ మారు అరిచే ఎంత మేఘం వచ్చింది అన్నాడంట. బస్ చాలు, నేను చెప్పిన వాక్కు నెరవేరిపోతుంది, చాలు ఇంకా. అందరు చెప్పండి, నీ వాక్కు నెరవేరడానికి ఒక్క సూచన కనబడుతుంది తప్పకుండానండి. హల్లెలూయా. అన్నిటికంటే ముందు ఒక సూచన నీలో కనబడుతుంది. అదేంటంటే ఒబీడియన్స్. మ్యాన్ ఆఫ్ ప్రేయర్, యూ విల్ బికమ్ ఎ ఒబీడియంట్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. నువ్వు వినయముగా, దీన మనసు గలవాడిగా, ప్రార్థనాపరుడిగా మారుతూ ఉంటావు రోజు రోజుకి.
అదే ఓ పెద్ద సూచన నువ్వు పలికిన మాటల సూచనలకు. హల్లెలూయా. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? ఎంతమందితో దేవుడు మాట్లాడాడు ఇవాళ? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దయచేసి అందరం లేచి నిలబెడదాం. థ్యాంక్ యూ జీసస్. లాజరస్ ఏమన్నాడు? లాజరు లేచి బయటికి రా. ఒక్క మాట అందరు చెప్పండి. ఈ వాక్యము ప్రార్థనా పరులు పలికితే, ప్రార్థన యందు గడిపేవారు పలికితే వారిలో ఈ వాక్కు బాగా పనిచేస్తుంది. వినయము గల వారి నోట్లో ఈ వాక్యం బాగా పనిచేస్తుంది. దీన మనస్సు గల వారిలో ఈ వాక్యం బాగా పనిచేస్తుంది. ఆయన దీన మనస్సు గలవాడు, కనికరము గలవాడు అని ఉంటుంది వాక్యంలో. వినయమును ప్రేమించేవాడు అని ఉంటుంది వాక్యంలో. హల్లెలూయా. అందరంటే పక్క వాళ్ళతో, మనలో వాక్యం ఎందుకు పని చేయట్లేదను. మనం అమావాస్యకు పుణ్యానికి ప్రార్థన చేస్తాం, ఎట్లా పని చేస్తుంది? మనలో వాక్యం ఎందుకు పని చేయలేదనండి? పరిశుద్ధాత్ముడు ఉన్నా ఎందుకు జరగట్లేదనండి? కారణం ఒకటేనమ్మా, హృదయపు గర్వము, కొవ్విన హృదయము, మందపు చెవులు. వారు విన్నట్టే ఉంటారంట, వినరంట, చూసినట్టే ఉంటారంట, చూడరంట వాక్యం. అది హల్లెలూయా. నో 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 నో. ఇప్పుడు భయపడాలా లేదా? అయ్యో ఈ వాక్యం ఇంత గొప్పదన్నారు, ఈ వాక్యం అంత గొప్పదన్నారు, మరి ఇది నెరవేరింటే. నో 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 నో. నా సంఘము గొప్ప సంఘం అని, పెద్ద సంఘం అని పిలువబడకపోయినా పర్వాలేదేమో కానీ ఆ సంఘస్థులు భలే గర్విష్ఠులప్పా అనే పేరు తేవద్దండి నాయనా. ఈ సంఘము వినయానికి, ఈ సంఘము దీన మనస్సుకు, ఆయన మాటకు లోబడేదానికి, కనికరమునకు, ప్రేమకు నిలయముగా ఉండాలా. అందుకే ఈ సంఘానికి పేరేమని పెట్టాము? జీసస్ క్రైస్ట్ లవ్ అండ్ పవర్ మినిస్ట్రీస్. ప్రేమ మరియు శక్తి పరిచర్యలని దేవుడు నాతో మాట్లాడాడు. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. పాపినై యుండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై యుండగా నేను రక్షించి దరి చేర్చినావు. సిలువే నాకు శరణం, నీవే నాకు సిలువే నాకు శరణం, నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే మరువనే. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి,
ఎవరెవరైతే ఇవాళ ఈ వాక్యం విన్నారో నాయన, ఈ వాక్యము మాలో నెరవేరకుండా ఉండేదానికి కారణాలు ఎన్నెన్నో అయినను తండ్రి, మరి ముఖ్యముగా కొందరు ఈ వాక్యమును పలకనందున వారిలో నెరవేరలేదు తండ్రి. మరి కొందరిలోనైతే వారి హృదయము క్రొవ్వి, వారి చెవులు మందమైనందున కొందరుడు ఈ వాక్యం నెరవేరలేదు. కొందరైతే ఈ వాక్యాన్ని పలుకుతున్నారు కానీ వారు ప్రార్థన చేయక, వారు ప్రార్థనలో ఉండేవారు కాక వారిలో ఈ వాక్యం నెరవేరలేదు తండ్రి. ఈ వాక్యం ఇంత శక్తివంతమైందైనా మాలో పనిచేయకపోవడానికి ఆ కారణములను మేము వెతుక్కుంటున్నాము తండ్రి. తండ్రి, మమ్మల్ని వినయముగా, దీన మనస్కులుగా, అనుదినము ప్రార్థించే ప్రార్థనాపరులుగా, కేవలము బయటికి మాటలు విడుదల చేసేవారిగానే కాకుండా నీ వాక్యము చెప్పినట్లుగా దానికి లోబడే వారిగా మమ్మల్ని చేసి, ఈ వాక్యము మాలో కూడా పరిపూర్ణ శక్తినిగా నెరవేరునట్లు కృపనిమ్మని, ఈ వాక్యము మాలో పరిపూర్ణ సామర్థ్యంతో పనిచేయునట్లు కృపను గ్రహించమని, ఎవరెవరి వాక్యం విన్నారో వారు ఎట్టి శ్రమ గలవారైనా వారిని విడిపించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి, ఆమేన్.